సినిమా డైలాగ్. మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట, ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నా. ఈయనంట ఉద్యోగం చేసుకుంటాడంట, కరెక్ట్గా చెప్పాడు. ఆయన ఉద్యోగం ఏంటి? సినిమా నటుడు, నటించుకున్నాడు, మనకే తెలియలే. లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు. పార్టీ పెట్టింది దాని కదా. అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి, అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజాసేవని, రాష్ట్రాభివృద్ధిని 10 తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలురాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో, ఆకాంక్షతో, సంకల్పంతో పనిచేయడానికి రాజకీయ పార్టీలు పెడతారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకి ఇవ్వటానికి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకి ఇవ్వటానికి ఒక పార్టీ వచ్చింది. ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది? ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా, రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెవరివి అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి